ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరి సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నా. జగన్ నీకు చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం. నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటున్నారు. అనుకోకండి. వీళ్ళను వదిలేస్తే రేపొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలను కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా. మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడు రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం. జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు. జగన్ ఒకటే అనుకుంటున్నారేమో, వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా, నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా. 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని తలుపులను బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నేను ఆంధ్ర బార్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపోన్నావు, బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాం ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు ఏ పని చేయాలనుకున్నా స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉంటే ఆయన విగ్రహం కనిపించింది, ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తి